హాయ్ హలో నమస్తే, నా పేరు భాను. వెల్కమ్ టు విజయ్ భాను వ్లాగ్స్. లెట్స్ స్టార్ట్ బిగ్ బాస్ డే 5 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే మొన్న క్యాప్టెన్ అసెంబ్లీది జరిగింది కదా, టాస్క్ డివిజన్ది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడం శ్రీరామ్ అండ్ కాజల్ డిస్కస్ చేసుకుంటున్నారు. కాజల్కి కుకింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేదంట, తను ఎప్పుడు కూడా చేయలేదంట. దానికి శ్రీరామ్ అదేంటి తెలుగు అమ్మాయిలందరికీ కుకింగ్ వస్తుంది కదా, అందరూ కుక్ చేస్తారు కదా అని కొంచెం సెక్సిజంగా మాట్లాడారు. కానీ కెమెరాస్ అండ్ లైక్ జనాలు చూస్తున్నారని కాన్షియస్నెస్ వచ్చి, అంటే నేను అలా అనట్లేదు, ఇది నా ఉద్దేశం, నాకు కూడా ఏమీ పనులు రావు కానీ నేను చేస్తున్నాను కదా అలా అని మార్చారు. బట్ ఎనీవే, అక్కడ కాజల్ అయితే ఎందుకు వద్దని అంటుందంటే, తను ప్రీవియస్ ఎపిసోడ్లో ఎక్కడో ఒక చోట చెప్పారు, నాకు ఓన్లీ కుకింగే చేస్తా, క్లీనింగ్ చేయను అని. దానికి ప్రియా గారు కుకింగ్ అంటే క్లీనింగ్, డిషెస్ అన్నీ ఇంక్లూడెడ్ అని అనేసి, అంటే కుక్ టాప్ అన్నీ క్లీన్ చేయాలి అని తను అది చాలా పెద్ద టాస్క్ అని అనేసి దానివల్లనే వద్దని అంటున్నారు. దట్ ఈస్ అండర్స్టాండబుల్. బట్ వాళ్ళిద్దరి మధ్యన అయితే డిస్కషన్ జరిగింది. తర్వాత లైక్ కామ్ డౌన్ అయిపోయారు. నెక్స్ట్ జెస్సీ అండ్ సన్నీ మధ్యలో జరిగింది కాన్వర్సేషన్. జెస్సీ భయపడుతున్నారు, నాగార్జున గారు ఏమైనా అంటారు అని, బికాజ్ యానీ మాస్టర్ వస్తున్నప్పుడు ఇలాగా చైర్ ఆపుదామని, ప్లేస్ ఆపుదామని సిరికి పెట్టారు కదా కాలు, దాని గురించి. సన్నీ ఓకే ఏమన్నారు, దట్స్ ఓకే అని అన్నారు. మేబీ ఈయనే హింట్ ఇచ్చినట్టున్నారు. జనరల్గా ఎన్టీఆర్ ఆర్ నాని సీరియస్ అయినట్టు నాగార్జున గారు ఎప్పుడు అంత పెద్ద వాటికి ఏం సీరియస్ అయిపోలేదు సో ఫార్ లాస్ట్ ఫ్యూ సీజన్స్. ఎనీవే మూవ్ ఆన్. వినాయక చవితి సంబరాలు అయితే జరిగినాయి. వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. నేను కొంచెం భయపడాను, దాన్ని ప్రీవియస్ సీజన్లో లాగా ఒక ఈవెంట్ కింద చేసేస్తారేమో, చాలా బోరింగ్ ఉంటుందని. కట్ అండ్ షార్ట్గా 5-10 మినిట్స్లో అయిపోయింది. అందరూ ఎమోషన్ అయిపోయారు. అందరూ అంటే ఎస్పెషల్లీ అబ్బాయిలు అందరూ ఏడ్చారు. మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలు, నటరాజు, రవి, లోబో వీళ్ళందరూ ఎమోషన్ అయిపోయారు. వీళ్ళు హోమ్ సిక్నెస్ ఫీల్ అయ్యారు 1 వీక్కే. నాకు అది చాలా స్ట్రేంజ్ అయింది. వీళ్ళు ఇంకా 105-6 డేస్ ఎలా ఉంటారో హూ నౌస్. అండ్ నెక్స్ట్ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఒకరు నుంచొని వాళ్ళు భుజాల మీద వేరే వాళ్ళని పెట్టుకొని పైన పాట్స్ ఉన్నాయి, ఆ పాట్స్ని కొట్టాలన్నమాట. అది కొంచెం టాస్క్ డిజైనింగ్ అన్నది చాలా బాగుంది. ఏదేమైనా ఈ బిగ్ బాస్లో బోరింగ్గా లేవు, కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడుతున్నారు. అండ్ దానికి మళ్ళీ గొడవ ఏంటంటే, ఫైనల్గా అందరూ ఓటింగ్ ద్వారా శ్రీరామ్ ఎత్తుకుంటాడు, బికాజ్ హిస్ టాల్ కాబట్టి విశ్వ పైన కూర్చొని ఆ పాట్స్ కొడతారు అని అనుకున్నారు. దానికి నటరాజ్ మాస్టర్ చాలా అప్సెట్ అయిపోయారు. అన్నిటికీ విశ్వానే ఉన్నాడా, ఇక్కడ కండలు ఉన్న వాళ్ళే చేస్తారా, నేను ఇద్దరిని ఎక్కించుకోగలను, నన్ను అసలు కన్సిడర్ చేయలేదు అని. దానికి రవి, నేను మిమ్మల్ని వచ్చి అడిగాను కదా మీరు ఇంట్రెస్టెడా అని మీరు ఏమీ చెప్పలేదు, అందుకని సో అక్కడికి అయిపోయింది. సర్లే అని అనుకున్నారు. సో టాస్క్ అయితే జరిగింది, టాస్క్ బాగుంది అండ్ వాళ్ళు బాగానే చేశారు. ఆ టాస్క్ చేస్తున్నప్పుడు అయితే అసలు ఒక కెప్టెన్సీ లీడ్ అనేదే లేదు. అందరు ఎవ్వరు సైలెంట్గా లేరు, లెఫ్ట్ రైట్ అని కన్ఫ్యూజ్ చేసి అదొక ఫిష్ మార్కెట్లో చేసేసారు. అసలు నాకే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. దానికి విశ్వ అయితే చెప్తూనే అన్నాడు, ఆగండి ఒక్కొక్కరు చెప్పండి అని. బట్ స్టిల్ అంతే, అలాగే జరిగింది. అంటే 19 పీపుల్ కదా, ఇంకా అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ బెస్ట్ అండ్ వర్స్ట్ పెర్ఫార్మర్ని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పారు. అది ప్రీవియస్ టాస్క్ నుంచి సో ఫార్ ఏం జరిగింది దాన్ని బట్టి. అబ్బా, వీళ్ళైతే ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారో, వాళ్ళకి అర్థం కావట్లేదో ఏంటో, కానీ ఏదో నామినేషన్స్ జరిగినట్టు వాళ్ళకి బెస్ట్ వాళ్ళేమో బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ దీనికి చెప్పుకున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు, ఎస్పెషల్గా ఉమా గారు గట్టిగా వస్తారని వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అనే ఇచ్చారు. అసలు బిగ్ బాస్ చెప్పింది ఏంటి, వీళ్ళు ఏం చేశారు అని అన్నది నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే. బట్ నామినేషన్స్ చేసినట్టు చేశారు. ప్రియాంక ఉమా గారి మధ్యన అయితే డిస్కషన్ జరిగింది. ప్రియాంక చెప్పడం కూడా ఏదో బికాస్ తనకు ఒక ఛాన్స్ వచ్చింది, కెమెరాస్ కనిపించేది అని కొంచెం అనుకొని మగారికి చెప్పే విధానం కూడా అసలు బాగా చెప్పలేదు, మీరు గట్టిగా మాట్లాడతారు అలా అని. ఆ మధ్యలో కూడా
పేరెంట్స్ గురించి ఒకటి తీసుకొచ్చింది. తన ఆ ఉద్దేశంతోనే అంది కోపంలో, బట్ తర్వాత మాట మార్చింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి షటప్ అంది, మళ్ళీ ఇమీడియట్గా లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోని సారీ చెప్పేసింది. లైక్ నాకు కొంచెం అది ఫేక్ అనిపించింది, బికాజ్ కెమెరాస్ ఉన్నాయి అని. లేకపోతే జనరల్ కోపం వస్తే ఇట్ టేక్స్ అట్లీస్ట్ లైక్ ఫ్యూ సెకండ్స్, 30 seconds ఎంతైనా. తను లైక్ 1, 2, 3 secondsలో చెప్పేసింది. దట్స్ ఆల్ రైట్. అండ్ నెక్స్ట్ విశ్వ వచ్చి బెస్ట్ పెర్ఫార్మర్ అండ్ వర్స్ట్ పెర్ఫార్మర్గా జెస్సీని సెలెక్ట్ చేశారు. సో వర్స్ట్ పెర్ఫార్మర్ అయిన జెస్సీని జైలుకి పంపించారు. అందరూ లైక్ కన్సోల్ చేస్తుండే, ఇట్స్ ఓకే, లైక్ నీకు టైం ఉంటుంది, ఆలోచించుకో, నువ్వు గేమ్ లైక్ వెన్ యూ కమ్ బ్యాక్ చాలా మంచిగా వస్తావు అని జెస్సీ కూడా స్పోర్ట్గా తీసుకున్నారు, వెళ్ళారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ హోప్ యూ లైక్ మై రివ్యూ. Please share and subscribe my channel Vijay Banu Vlogs. I'll see you tomorrow. Thank you. Bye.